ఇండియా ఎన్నో దేవాలయాలకు పుట్టినిల్లు. ఇండియాలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు మరియు భిన్నమైన సంస్కృతులకు నెలవు. ప్రపంచంలో మరి ఏ దేశంలో లేని, చూడని, వినని భిన్నమైన నాగరికతకు, సంస్కృతులకు, ఆచార వ్యవహారాలకు భారతదేశం పుట్టినిల్లు. అందుకే ప్రపంచ దేశాలు సైతం భారత్ యొక్క కల్చర్ ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అందుకే భారత్ లో ఉన్న ఎన్నో మతాలకు సంబంధించిన ప్రజలు, ఎన్నో జాతులకు సంబంధించిన ప్రజలు, ఎన్నో కులాలకు సంబంధించిన ప్రజలు అందరూ కలిసి అన్నదమ్ముల వలె జీవిస్తూ ఉంటారు. గతంలో భారత్ ను పరిపాలించిన కొంతమంది స్వార్థపరులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం, వారి వారసత్వ ప్రయోజనాల కోసం, వారి పదవుల కోసం భారత్ లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీయటానికి మతాలను, కులాలను అడ్డు పెట్టుకున్నారు. భారత్ కు వలస పాలకులుగా అరబ్ దేశాల నుండి వచ్చి అప్పటికే భారత్ లో ఉన్న హిందూ రాజులను, వారి సామ్రాజ్యాలను వీరి గుప్పట్లోకి తీసుకుని పాలించిన ఒక గొప్ప వంశం మొఘల్స్. ఈ మొఘల్ వంశంలో బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు మొదలైన పాలకులు ఉన్నారు. ఈ చక్రవర్తులలో చాలా మంది వీరి పరిపాలనా దక్షతను చూపి ప్రజల ఆశీస్సులను పొందారు. కానీ ఈ చక్రవర్తులలో ఒకరైన ఔరంగజేబు తన స్వార్థ రాజకీయ మనుగడకు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న రాజ్యాలను తన గుప్పెట్లోకి తీసుకొని పాలించాడు. ఔరంగజేబు ఒక మతోన్మాది. తన భూభాగంలో ఉన్న రాజ్య పాలకులను అనగదొక్కి ఎవరైతే తనకు ఎదురు తిరుగుతారో వారిని, వారి రాజ్యంలో ఉన్న హిందూ దేవాలయాలను కూల్చి ఆ ఆలయాలు ఉన్న ప్రదేశంలోనే మసీదులను నిర్మించేవాడు. ఈ క్రమంలోనే బనారస్ అనగా వారణాసిలో కూడా అతిపెద్ద ఆలయం అయిన కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని అక్బర్ కాలంలోనే నిర్మించారు. అక్బర్ చక్రవర్తి మంత్రి అయిన తోడరమాల సమక్షంలో నారాయణ భట్టు అనే పండితుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది. కానీ ఔరంగజేబు పాలనా కాలంలో అంటే 1669లో ఈ దేవాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఈ కూల్చబడిన ఆలయ ప్రాంగణంలో జ్ఞానవాపి అనే మసీదును నిర్మించడం జరిగింది. ఔరంగజేబు దేశంలో దాదాపు 60,000 హిందూ దేవాలయాలను నేలమట్టం చేసి వాటి స్థానంలో మసీదులను నిర్మించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయాల కూల్చివేతకు సంబంధించిన అన్ని విషయాలు మసీర్ ఏ అలంగిరి అనే పుస్తకంలో లభించాయి. ఔరంగజేబు యొక్క పరిపాలనా విధానం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. మాసిర్ ఏ అలంగిరి అనే గ్రంథాన్ని సఖీ ముస్తాద్ ఖాన్ చే రచించబడింది. అంతేకాకుండా చైనా యాత్రికుడైన హ్యాన్ సంగ్ రచించిన సియుకి అనే పుస్తకంలో కూడా ఈ ఆలయ నిర్మాణ వైభోగం గురించి కూడా చెప్పాడు. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం ఏ విధంగా మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఒక్కసారి ఈ ఇమేజ్ ని పరిశీలిస్తే ఇప్పుడున్న ఆలయ నిర్మాణం మరియు మసీదు నిర్మాణం, ఈ రెండు నిర్మాణాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ మసీదు యొక్క సౌత్ వాల్ ని ఒక్కసారి గాని పరిశీలిస్తే హిందూ దేవాలయ నిర్మాణ శైలిలో ఉపయోగించే శిల్ప శైలి అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గోడ పైన దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇదే ఆలయంలో ఉన్న నంది విగ్రహం మసీదుకు ఆపోజిట్ లో ఉండి మసీదుకు 83 అడుగుల దూరంలో ఉంటుంది. ఈ నంది విగ్రహం మసీదుకు ముందు భాగంలో ఉన్న వాటర్ ఫౌంటైన్ వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఈ వాటర్ ఫౌంటైన్ లో లేదా వాజుఖానాలో శివలింగం బయటపడింది. ఈ ఇన్సిడెంట్స్ ను మొత్తాన్ని బేస్ చేసుకుని హిందూ ఆర్గనైజేషన్స్ వారు వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ ప్రకారం గతంలో మసీదు ఉన్న ప్రాంతంలో శివాలయం ఉందని, ఈ ఆలయాన్ని ఔరంగజేబు ధ్వంసం చేశాడని, మసీదులో ఉన్న వాజుఖానాలో శివలింగం బయటపడిందని, మసీదు గోడలపైన దేవనాగరి, తెలుగు, కన్నడ శాసనాలు లభించాయని, మసీదు దక్షిణ గోడ పూర్తిగా హిందూ దేవాలయ నిర్మాణ శైలిలో కట్టడం జరిగిందని కోర్టుకి తెలిపారు. అయితే ఈ జ్ఞానవాపి మసీదును కూల్చి ఆ స్థలాన్ని దేవాలయానికి కేటాయించాలని హిందూ ఆర్గనైజేషన్స్ కోర్టును కోరాయి. ఈ పిటిషన్స్ ను పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు మసీదులో వాటర్ ఫౌంటైన్ ఉన్న ప్రాంతాన్ని, అంటే శివలింగం దొరికిన ప్రాంతాన్ని మాత్రమే సీజ్ చేసి మిగతా మసీదు ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు ఇటువంటి కాంట్రవర్సీస్ దేశంలో మరికొన్ని జరిగే అవకాశం ఉందని, ఎలాగైనా మతాల మధ్య జరిగే కాంట్రవర్సీస్ ఆపాలని ఒక కొత్త చట్టాన్ని తెచ్చారు. అదే 1991 ప్రార్థనా స్థలాల చట్టం. ఈ యాక్ట్ ప్రకారం 1947 ఆగస్టు 15 వరకు, అంటే భారత్ కు స్వాతంత్రం వచ్చే సమయానికి ముందున్న వివాదాస్పద పిటిషన్స్ ను రద్దు చేసి 1991 తర్వాత, అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి ఏ ప్రదేశంలో అయితే మసీదు ఉంటుందో ఆ మసీదులో ప్రార్థనలు
కాలంలో అలాగే కొనసాగించాలని, ఏ ప్రాంతంలో హిందూ టెంపుల్స్ ఉంటాయో అదే ప్రాంతంలో ప్రార్థనలు కొనసాగించాలని, ఇటువంటి కాంట్రవర్సీస్ మళ్లీ జరగకుండా, మతాల మధ్య పెద్ద ఎత్తున దేశంలో గొడవలు జరగకుండా నివారించారు. అయితే ఈ చట్టంలోని 5వ సెక్షన్ ని ఒక్కసారి గాని పరిశీలించినట్లయితే అయోధ్యలో బాబ్రీ మసీదు విషయాన్ని ఈ చట్టం నుండి మినహాయించారు. తర్వాత 5గురు ఉమెన్స్ కలిసి వారణాసి హైకోర్టులో మరి ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. అది ఏంటంటే, మసీదు వైపు ఉన్న గోడల మీద హిందూ శ్లోకాలు ఉన్నాయని, అదే గోడల పైన దేవతల విగ్రహాలు ఉన్నాయని, ఒకప్పుడు ఈ ప్రదేశంలో శివాలయం ఉందని, ఈ దేవతలకు పూజలు చేసుకోవాలని కోరారు. అలహాబాద్ హైకోర్టు వీరి యొక్క పిటిషన్ ను తీసుకుని అడ్వకేట్ కమిషనర్ గా అజయ్ మిశ్రాను నియమించి మసీదు మరియు శివాలయానికి సంబంధించిన పూర్తి వీడియోగ్రఫీని సేకరించాలని వారణాసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియో చిత్రీకరణలో కొన్ని వీడియో క్లిప్స్ అనేవి మీడియాకు లీక్ అయ్యాయని అజయ్ మిశ్రాను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కాంట్రవర్సీ ప్రాంతంలో సర్వే చేసి పూర్తి డీటెయిల్స్ కోర్టుకు సమర్పించాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. జులై 24, 2023లో రంగంలోకి దిగిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 2024 జనవరిలో తన రిపోర్ట్ ను కోర్టుకు సబ్మిట్ చేసింది. ఏఎస్ఐ రిపోర్ట్ ప్రకారం జ్ఞానవాపి మసీదులో దాదాపు 100 రోజుల పాటు ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వేను నిర్వహించింది. ఈ జ్ఞానవాపి మసీదు కింద అతిపెద్ద ఆలయం ఉందని, త్రవ్వకాలలో వివిధ భాషల్లో ఉన్న 32 శాసనాలు, జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే పేర్లతో తెలుగు శాసనాలు బయటపడ్డాయి. 1669లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయ స్తంభాలతోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు చెప్పారు. 1500 పేజీల రిపోర్ట్ కాపీలను హిందూ ఆర్గనైజేషన్స్ వారికి మరియు ముస్లిం ఆర్గనైజేషన్స్ వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.